శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. పవన్ కళ్యాణ్ గారి పైన రీసెంట్ గా ఈ ఓడి చెరువు విషయంలో 10 ఎకరాలు ఆక్రమించారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయండి. సో ఒకవైపు అది పక్క పట్టా భూమి, ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కాదు, అది ప్రభుత్వ భూమి, సి పట్ట, దాన్ని ఆక్రమించారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో మీరు ఆ 2 వెర్షన్లు చూశారు కదా, మీ అభిప్రాయం ఏంటి? ఇది ఒకటండి, పవన్ కళ్యాణ్ గారి మీద ఒక రకమైనటువంటి కుట్ర జరుగుతుంది ఇటు ఆంధ్రాలో అటు తెలంగాణలో అనేటువంటిది ఈ గత ఒక 10 రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ చూస్తూ ఉంటే అర్థం అవుతుందండి. మీకు ప్రొఫెసర్ నాగేశ్వర గారు చేసినటువంటి ఒక కామెంట్ తోటి రాజుకున్నటువంటి అగ్గి అనేటువంటిది ఏంటంటే, 2 రాష్ట్రాల యొక్క ప్రజలు, అంటే ప్రజలకి దీంతో ప్రమేయం లేదు, కానీ ఈ వివాదంతో చలిగాచుకుందాం అనేటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కటిగా రంగంలో దిగిపోయారు. మీరు చూడండి, ఇష్యూ మొదలైంది నాగేశ్వర గారు మాట్లాడినటువంటి నిరాధారమైనటువంటి ఒక ఆరోపణతోటి. ఆ తర్వాత ఆయన విత్డ్రా చేసుకుంటారన్నాడు. అన్న 24 గంటల్లోనే మళ్ళీ మాట మార్చేసేసి తెలంగాణ వాదం అని, తెలంగాణ వాదులని తెర మీదకి వచ్చి వాడు మాట్లాడినటువంటి అవాకులు చెవాకులు అన్ని చూసిన తర్వాత ఇదేదో బాగుంది మనకి అవకాశం అని చెప్పేసి రాజకీయ ఆరంగేట్రం చేసినటువంటి కవిత లాంటి వాళ్ళందరూ కూడా దీంట్లో జాయిన్ అవ్వటమే కాకుండా, మీరు మా తెలంగాణకి చేసేదేంటి, మీ ఆంధ్రాలో రాజధాని కూడా కట్టుకోలేకపోయారు 12 సంవత్సరాలైనా, కుర్చీ మీ సీఎం కూర్చుంటే ఆ కుర్చీ కిందకి నీళ్ళు వస్తున్నాయి వర్షాకాలంలో అని అంత స్థాయి దిగజారి మాట్లాడటం అనేటువంటిది కవిత గారిని చూస్తూ ఉంటే ఏంటంటే, ఎట్లాగో ఆవిడికి ఆదరణ వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ బలంగా ఉంది, బీజేపీ బలపడుతోంది, బీఆర్ఎస్ బలహీన పడుతోంది. కాబట్టి మళ్ళొక్కసారి తెలంగాణ వాదాన్ని అందుకొని అవాకులు చెవాకులు ఈ కుటుంబం మొత్తానికి ఏంటంటే ఒకటే, చంద్రబాబు నాయుడు గారిని అదిగో తెలంగాణ వాదం, ఈ రెండింటి మీదే ఇప్పుడు దాకా వాళ్ళు అధికారం చెలాయిస్తూ వచ్చారు. అధికారం పోతుందన్న ప్రతిసారి చంద్రబాబు నాయుడిని ఆంధ్రాని బూచుడిచ్చారు. ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా దొరికారు వాళ్ళు. అయితే ఇక్కడ నాగార్జున గారు ఎప్పుడైతే కవిత గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారో, ఈ పాత వీడియోలన్నీ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. మనకి తెలుసు కదా, ఆప్షన్ ఒకటి ఉంటుంది కదా, పాత ఏవైతే ఉన్నాయో వాటిలో భాగంగా వర్షం పడితే, ఒక చిన్న వర్షం పడితే ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఆఖరికి ఇప్పుడు కట్టిన సెక్రటేరియట్ దాకా వాటర్ ఎట్లా ఉంటుంది రోడ్డు పైన అనేది విజువల్స్ తో సహా షేర్లు చేస్తున్నారు. మరి అది మొదటం కాదని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. కనీసం సిగ్గు అనేటువంటిది కూడా మర్చిపోయారండి రాజకీయ నాయకులు. ఈ తెలంగాణలో తెలంగాణ వాదాన్ని మోస్తూ మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గట్టి వర్షం గనక పడితే హైదరాబాద్ పరిస్థితి విశ్వనగరంగా చెప్పుకుంటున్నటువంటి దాని పరిస్థితి ఏంటనేటువంటిది ఈ కుటుంబమే 10 సంవత్సరాలు పాలించింది. ఏం చేశారనేటువంటిది ప్రజలకు తెలుసు. కాబట్టి మీ కుటుంబాన్ని తీసుకెళ్లి మూలను కూర్చోబెడితే నువ్వు ఒక ముసుగేసుకొని వచ్చి మాట్లాడుతున్నావు. తర్వాత మొన్నెవరు మాట్లాడుతున్నారు, ప్రొఫెసర్ గారు తో పోల్చి మాట్లాడేటువంటి స్థాయి ఉందా అసలు ఆయన ముందు? పవన్ కళ్యాణ్ గారు ఎంత అని చెప్పేస్తారు. కరెక్టే, నిజంగానే పవన్ కళ్యాణ్ ముందు ఈయన ఎంత? ఆయన చదువుకున్నారు, ప్రొఫెసర్ గా పాఠాలు చెప్పారు, మోటివేషనల్ క్లాసెస్ చెప్తారు, ఎనాలిసిస్ చెప్తారు, అంతవరకే. కానీ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి పార్టీ పెట్టి కష్ట నష్టాలకు ఓర్చి 21 సీట్లు ప్రజలతోటి డైరెక్ట్ గా ఎన్నుకొనబడి చట్టసభలకు వెళ్ళి వాళ్ళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. నాగేశ్వర్ గొప్పవాడవుతాడా, పవన్ కళ్యాణ్ గొప్పవాడవుతాడా? 2 సార్లు నువ్వు ఎమ్మెల్సీగా వాళ్ళు వీళ్ళు దయదలిచిస్తే అయిన తర్వాత 3వసారి ఓడిపోయి ఇంట్లో కూర్చున్నావు. నువ్వు గొప్పవాడుగా, పవన్ కళ్యాణ్ గొప్పవాడా? కాబట్టి ఇలాంటి కంపారిజన్స్ చాలా జరుగుతున్నాయి అంజు గారు. తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, 10 ఎకరాలు ఏదైతే ఉందో ఆ చెరువును ఆక్రమించేసేసి దాన్ని ఏదో చేశాడని మాట్లాడింది కూడా ఇలాంటి దివాళా కోరుతనంతో చేసేటువంటి ఆరోపణలే. శిఖం ల్యాండ్ అనేటువంటిది ఉంటుంది, దాన్ని ఎవరైనా కొనుక్కోవచ్చు. కొనుక్కున్న తర్వాత ప్రాపర్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి.
అది అయిన తర్వాత దాన్ని వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే వాడాలనేటువంటి ఒక కండిషన్ ఉంటుంది దాంట్లో. ఎవరైతే ఇప్పుడు హైడ్రాకి సంబంధించినటువంటి రంగనాథ్ గారు కూడా దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అక్కడ అది వ్యవసాయానికి ఆయన ఫామ్ హౌస్ లాగానే వాడుకుంటున్నాడు కానీ ఎలాంటి కట్టడాలు దాంట్లో లేవు అనేటువంటిది చెప్పిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఆక్రమించారు, ఇంకొకళ్ళు ఆక్రమించారు అని మాట్లాడటం అంటే ఏంటంటే బీఆర్ఎస్ యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ఇంటెన్షన్ ఏంటి అనేటువంటి దీంట్లో అర్థమవుతుంది. 10 సంవత్సరాల్లో ఇవాళ నిన్న మొన్న కొనుక్కున్నది కాదు కదా ల్యాండ్ పవన్ కళ్యాణ్ గారు. ఎప్పటి నుంచో ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు ఆ ల్యాండ్ ఉంది కదా. మరి ఆ రోజున ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ పెడతాననేటప్పటికి గట్టిగా మాట్లాడతాను అనేటప్పటికి ఏంటంటే ఇవన్నీ బయటికి తీసి వాళ్ళంతా ఏదో దోపిడీదారులు అన్నట్టుగా వీళ్ళందరూ కూడా తెలంగాణని రక్షించేటువంటి వాళ్ళుగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి జరిగేటువంటి ప్రయత్నం చూస్తుంటే నవ్వొస్తుంది అంజి గారు. తెలంగాణ వచ్చి ఇవాటికి ఖచ్చితంగా 12 సంవత్సరాలు మనందరికీ తెలుసు కదా అంజి గారు. అవును. అయితే ఈ 12 సంవత్సరాల్లో ఎవరి బలిదానాల మీద తెలంగాణ వచ్చింది అని చెప్పేసి గర్వంగా చెప్తారో ఆ బలిదానాలు చేసుకున్నటువంటి కుటుంబాలు ఎంత అనేటువంటి లెక్కే వీళ్ళ దగ్గర లేదు తెలంగాణ వాళ్ళ దగ్గర. ఒకడు 800 అంటాడు, ఒకడు 1000 అంటారు, ఒకళ్ళు 1200 అంటారు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం అయిపోయింది, 9.5 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయింది. బలిదానాలు చేసుకున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో చేసుకున్నటువంటి వాళ్ళకి వీళ్ళేం చేశారో చెప్పమనండి. పవన్ కళ్యాణ్ గారు 10 ఎకరాలు ఆక్రమించుకుంటే కేసులు పెట్టండి. ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారికి కంప్లైంట్ చేయండి, పోలీస్ కేసు పెట్టండి, ఇంకోటి పెట్టండి. ఎవరు వద్దన్నారు? అది చేయకుండా మీరు వచ్చేసేసి ఇక్కడ నానా యాగి చేస్తూ ఉంటే దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ ఉద్దేశం ఇదవుతుంది. ఈ అమరవీరులని ఎవరైతే చెప్తున్నారో ఆ అమరవీరుల పేర్లన్నా వీళ్ళు తీసుకున్నారో వాళ్ళకి సహాయం చేయడం సంగతి పక్కన పెట్టండి. వాళ్ళ శవాల మీద మీరు పైకొచ్చి అధికారాలు సాధించినటువంటి తెలంగాణలో వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా తెలంగాణ విమోచన దినము అనేటువంటిది ఇవాంటి వరకు చేసుకోవడానికి ధైర్యం లేనటువంటి తెలంగాణ అండి అది. ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా చేయలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా నైజాం నవాబు దగ్గర నుంచి స్వతంత్రం సాధించుకున్నాం అని చెప్పి విమోచన దినోత్సవం చేసేటువంటి ధైర్యం ఈ రెండు ప్రభుత్వాలకి లేకుండా వీళ్ళు తెలంగాణ వాదం గురించి మాట్లాడటం అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంది అంజి గారు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం అనేటువంటిది గత 2 దశాబ్దాలుగా మనం చూస్తూ ఉన్నాం. అవసరమైతే తన రూపాయి పోగొట్టడానికి సిద్ధపడతాడే కానీ అన్యాయంగా అక్రమంగా 1 రూపాయి సంపాదించాడని ఇప్పటి వరకు ఎవరు ఆరోపించలేదు, దాన్ని ఎవరు నిరూపించలేదు. సో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నారు, వీళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నారని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం తప్పితే సాలిడ్ గా ఈయన ఈ అవినీతి చేశాడు అనేటువంటిది ఎక్కడ నిరూపించడానికి ఆధారాలే లేవు. అక్కడ అథారిటీస్ ఉన్నారు. ఆయన కనుక ఉంటే మీరు వాళ్ళు చేస్తే వెళ్తుంది కంప్లైంట్ చేయండి చక్కగా అక్కడ ఉన్న రెవెన్యూ ఆఫీసర్స్ కి. నిజంగా అక్రమంగా ఉంటే దాన్ని తీసుకోండి ప్రభుత్వం వెనక్కి. ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు కదా. అందుకని ఏంటంటే పిచ్చి మాటలు, నువ్వు హైదరాబాద్ లో ఎందుకున్నావు, నువ్వు అక్కడ సినిమాలు చేసుకో, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపో, అక్కడే ఇల్లు కట్టుకో, మీరెవరు చెప్పడానికి? భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్క ఇల్లు కట్టుకునేటువంటి అధికారం భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఉంది. అతనికి ఎక్కడ నచ్చితే అక్కడ నివాస స్థలం ఏర్పరచుకునేటువంటి అధికారం కామన్ మ్యాన్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దాకా ఎవరికైనా ఉంది. ఇలాంటి ప్రాథమికమైనటువంటి హక్కుల గురించి కనీస అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడేటువంటి వ్యక్తులకి, మొన్న పృథ్వీరాజ్ అని ఒక అతను ఉన్నాడు, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో రెచ్చిపోయి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రతాపం చూపించిన తర్వాత ఇవాళ నెత్తి నోరు బాదుకుంటున్నాడు. ఏంటి, మా ఆవిడ్ని తిడుతున్నాడు, మా పిల్లల్ని తిడుతున్నారు, మమ్మల్ని తిడుతున్నారు, చెవులు తూట్లు పడిపోతున్నాయి, చెవుల్లోంచి రక్తం వస్తుందని. మరి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి వాడు వీడు తొక్కుతా పొడుస్తా అన్న రోజున తెలియదా? 4 మాటలు మీరేమో ఎవరిని పెడితే వాళ్ళని ఎంతలో మాట పడితే అంతలో మాట రేవంత్ రెడ్డిని అనొచ్చు, చంద్రబాబు నాయుడు అనొచ్చు, పవన్ కళ్యాణ్ అనొచ్చు, కింద పడేసి తొక్కుతాం అనొచ్చు. 4 మాటలు సోషల్ మీడియాలో అనేటప్పుడు ఓర్చుకోలేక నానా గయాగి చేస్తున్నారు.
కాబట్టి ఇలాంటి కుహనా తెలంగాణ వాదులు, మళ్ళీ చెప్తున్నాను అంజీ గారు, తెలంగాణ ప్రజలు అనేటువంటి వాళ్ళు బంగారం లాంటి వాళ్ళు, చాలా మంచి మనుషులు, చాలా మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళు. కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి ఒకే ఒక వీక్నెస్ ఏంటంటే, మన తెలంగాణ అస్తిత్వానికి ఏదన్నా ఇబ్బంది వస్తోంది, లేకపోతే మన తెలంగాణ మీద ఏదైనా దాడి జరుగుతోందంటే ఎవరేం చెప్తే అది నమ్మేస్తారు. డెఫినెట్ గా. అయితే ఇప్పటికి కూడా ఆ మనస్తత్వం ఉందంటారా? ఎందుకంటే డివిజన్ అయిపోయిన తర్వాత వీళ్ళు ప్రతి సందర్భంలో ఆ సెంటిమెంట్ ని రేజ్ చేస్తుంటే నమ్మే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? తెలంగాణ ప్రజలు గమనించట్లేదా? ఉందని వీళ్ళు అనుకుంటున్నారండి, కానీ తెలంగాణ ప్రజలకి అవేర్నెస్ వచ్చేసింది. అదే అదే. ఎస్. కేసీఆర్ గారు నేను ఇంత అభివృద్ధి చేశానని చెప్పినప్పటికీ కూడా ఆయన ఎందుకు పక్కన పెట్టారు? ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే నాటికి తెలంగాణ, విడిపోయిన తెలంగాణ ధనిక రాష్ట్రం, 14 నుంచి 15,000 కోట్ల రూపాయల సర్ప్లస్ బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని 10 సంవత్సరాల్లో సక్సెస్ఫుల్ గా అప్పులు పాలు చేసినటువంటి ఘనత కేసీఆర్ కి, కేటీఆర్ కి దక్కుతాంది. కాబట్టి దాన్ని గమనించారే. కాబట్టి వీళ్ళు చెప్పిన మాయ మాటలు నమ్మి నీళ్లు, నిధులు, నియామకాల్లో మనకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మనం పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మనకి ఎలాంటి న్యాయము జరగలేదు. పొయ్యి మీద నుంచి, పెనంలో నుంచి పొయ్యి మీద పడ్డట్టు అయింది మన పరిస్థితి అనేటువంటిది ఇవాళ తెలంగాణ ప్రజలు రియలైజ్ అయ్యి ఇప్పటికే చాలా మంది మాటల్లో వినపడుతున్నది ఏంటంటే, ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతూ కలిసి ఉన్నప్పుడే బాగున్నట్టుందే మన పరిస్థితి అనేటువంటి ఆలోచన విధానం కొంతమందిలో ఆల్రెడీ తెలంగాణలో స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆ రోజున ఆంధ్ర వాళ్ళని మనం నిందించాం, ఆంధ్ర వాళ్ళని దొంగలుగా చూపించారు. కానీ వాళ్ళకంటే వీళ్ళు వచ్చిన తర్వాత కొద్ది ఫ్యామిలీస్ మాత్రమే బాగుపడ్డాయి, కొద్ది కుటుంబాలకే తెలంగాణ అనేటువంటిది ఉపయోగపడ్డది, కామన్ మ్యాన్ కి ఉపయోగపడలేదు. ఇవాళ ఎంత అప్పు ఉందండి తెలంగాణకి, సరిగ్గా జీతాలు కూడా ఇవ్వలేనటువంటి స్థితి ఉందనేటువంటిది బయటకు వస్తున్నటువంటి వార్తలు. కాబట్టి వీళ్ళు తెలంగాణ వాదాన్ని ఎంత రెచ్చగొట్టాలని ఇవాళ చూడండి, వీళ్ళు నలుగురు మాట్లాడుతున్నారే కానీ ప్రజలు ఎవరైనా బయటకు వచ్చారా? వాళ్ళకి కావాల్సింది ఉద్యోగాలు, అభివృద్ధి, వాళ్ళ జీవితాలని మెరుగుపరచడం. అవి చేయనంత వరకు ఎవరిని పట్టించుకోరు వీళ్ళు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, కవిత మాట్లాడిందంటే అర్థం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మంత్రి, బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి అవాకులు చెవాకులు మాట్లాడటం, ఆ జడ్జర్ల ఎమ్మెల్యే మాట్లాడటం, ఇదంతా చూస్తూ ఉంటే ఏంటంటే, కవిత మాట్లాడిన తర్వాత మనం ఎక్కడ వెనకబడిపోతామని వీళ్ళందరూ కూడా బయలుదేరినట్టుంది. కానీ అది వాళ్ళకే రివర్స్ అవుతుంది అనేటువంటిది అర్థం చేసుకోవట్లేదు. అది వాళ్ళు ఎంత త్వరగా మాకు రియలైజ్ అయితే అంత మంచిది అంటారు వాళ్ళు.